శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C-59 వాహక నౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ సాయంత్రం 4:04 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ కక్షలోకి ప్రవేశించింది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. -15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభా-3 ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C-59 ప్రభా-3 నిప్పులు చెమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రభా-3 మిషన్లో భాగంగా సుమారు 550 కిలోల బరువున్న 2 ఉపగ్రహాలను PSLV-C-59 వాహక నౌక మోసుకెళ్లింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 2 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఈ మేరకు ప్రయోగం విజయవంతంపై శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ PSLV-C-59 ప్రయోగం విజయవంతమైందన్నారు. ప్రభా-3 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టగలిగామన్నారు. ప్రభా తదుపరి చేపట్టే ప్రయోగాలకు శుభాకాంక్షలు తెలిపారు. NSIL భాగస్వామ్యంతో ప్రయోగం చేపట్టామన్నారు. PSLVకి మరిన్ని అవకాశాలు కల్పించిన NSILకు ధన్యవాదాలు తెలిపారు. PSLV-C-59 Probha-3 mission is successfully accomplished. The spacecraft has been placed in the right orbit, which is a very highly elliptical orbit of almost 600 kilometer perigee. That's the closest point to Earth, and 60,000 kilometers at its apogee, the farthest point, and an inclination of 59 degrees. It has been precisely achieved by PSLV in its 61st mission. So congratulations to the entire PSLV project team as well as for Probha team, and we wish all the very best to Probha for their further operations and achieving the mission goals. Congratulations to both the teams. సూర్యుడి బయటపుర అయిన కరోనాను అధ్యయనం చేసేందుకు PSLV-C-59 ప్రభా-3 మిషన్ను చేపట్టారు. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. ఈ మిషన్లో కరోనాగ్రఫీ స్పేస్ క్రాఫ్ట్, ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అనే 2 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిని స్టాగ్డ్ కాన్ఫిగరేషన్లో, అంటే ఒకదానిపై మరొకటి అమర్చి రెండింటిని కలిపి ఒకేసారి లాంచ్ చేశారు. ఈ 2 శాటిలైట్లను ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించారు. ప్రభా-3 మిషన్లో భాగంగా PSLV-XL రాకెట్ 2 ఉపగ్రహాలను సరైన కక్షలోకి ప్రవేశపెట్టింది. అనంతరం ఈ 2 శాటిలైట్లు పరస్పరం సమన్వయంతో ఒక క్రమ పద్ధతిలో సూర్యుని చుట్టూ భూకక్షలో తిరగనున్నాయి. సాధారణంగా సూర్యుని ప్రచండ వెలుగుల మధ్య కరోనా పొరను గమనించడం చాలా కష్టం. ఎందుకంటే సూర్యుని ప్రకాశం కరోనా బ్రైట్ పాయింట్ కంటే మిలియన్ల రెట్ల ఎక్కువగా ఉంటుంది. ఇది టెలిస్కోప్ను బ్లైండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యగ్రహణం కోసం పరిస్థితులను సిద్ధం చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ మిషన్లో భాగంగా ప్రయోగించిన 2 ఉపగ్రహాల ద్వారా కృత్రిమ సూర్యగ్రహాన్ని సృష్టించనున్నారు. తద్వారా శాస్త్రవేత్తలు సూర్యుని కరోనా పొరపై లోతైన అధ్యయనం చేయనున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.